ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 23 అధ్యాయం 25 వచనం. ఇజ్రాయేలీల దేవుడని యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసం చేయుదురు. కీర్తనల 94:19. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమును నెమ్మది కలుగజేసి ఉన్నది. ఆమేన్. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్యాల ద్వారా మాతో మాట్లాడి ఎవరైతే వినుచున్నారో వారి జీవితంలో గొప్ప ఆదరణ, నెమ్మది నువ్వు ఇచ్చి నడిపించి అద్భుతాలు చేసినందుకు నీకు వందనాలు. ఈ వాక్యం వెల్లడుతూ ఉండగా వారి జీవితాల్లో గొప్ప ఆదరణిచ్చి నెమ్మదిచ్చి నడిపిస్తున్నందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. ఏంటంటే, ఇజ్రాయేలీల దేవుడని యెహోవా తన జనులకు నెమ్మది దయచేశాడంట. నెమ్మది దయచేసి ఉన్నాడు. దయచేస్తాడు కాదు, ఆల్రెడీ నెమ్మది ఇచ్చేశాడు. మనం నెమ్మది కలిగి జీవించడం దేవుని యొక్క ఉద్దేశం. ఎంత గందరగోళ పరిస్థితులైనా సరే, ఎంత గాఢంధకారంలో ఉన్నా సరే, నువ్వు నెమ్మది కలిగి జీవించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుచున్నాను. 16వ శతాబ్దానికి చెందినటువంటి ఎరాస్మస్ అనేటువంటి విద్వాంసుడు తరచుగా సముద్ర ప్రయాణాలు చేసేటువంటి వాడు. ఒకసారి అతడు సముద్ర ప్రయాణం చేస్తూ ఉండగా జరిగినటువంటి సంఘటనని అతడు తన జీవితంలో మరువలేకపోయాడు. ఆయన ప్రయాణం ఆయన చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఒక అద్భుతమైన సంఘటన అక్కడ జరిగింది. అతని జీవితాంతం ఆ సంఘటనకి గుర్తుండిపోయేలాంటి సంఘటన అనమాట. చూద్దాం ఏంటి ఆ సంఘటన అంటే, ఒకసారి అతను ప్రయాణం చేస్తున్నటువంటి ఒక నౌక ప్రమాదంలో చిక్కుకుంది. ఆ యొక్క సముద్రపు అలలు భయంకరంగా లేస్తూ ఉన్నాయి. తీవ్రంగా లేస్తున్నటువంటి ఆ అలలను చూసి ఈ యొక్క ఓడను నడిపించే నావికులే భయపడిపోయారు. ఏంటివి, ఇంత భయంకరమైనటువంటి అలలు వస్తూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు, ఆ నడిపేటువంటి వాళ్ళే, నావికులే భయపడిపోయారు. ఇంకా ప్రయాణికులైతే, ఇప్పుడు ఓడ నడిపే వ్యక్తే భయపడితే ఇంకా అందులో ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రయాణికులందరూ పిచ్చి పిచ్చిగా ఏదో పిచ్చి పట్టినట్టుగా కేకలేస్తున్నారు. ఓడంతా గందరగోళంతో నిండిపోయింది. అందరూ పిచ్చిగారుస్తున్నారు. చాలామంది ప్రయాణికులు ఇంకా ఇటువంటి ప్రాణ సంకటన సమయంలో దేవుడు గుర్తొస్తాడు కదా. ఇంకా అలనాడు యోనా ఉన్న ఓడలు ఎలాగైతే ఉందో పరిస్థితి, ఎవరి దేవుడికి వాళ్ళ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరి దేవుడికి వాళ్ళు గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలి. ఓకే, ఇంతవరకును. కానీ ఇటువంటి గందరగోళంలో, ఇటువంటి సమస్యలో ఏం జరిగిందంటే, వారి మధ్యలో ఒక స్త్రీ బహు నిశ్చింతగా ఉండటం ఈ ఎరాస్మస్ గారు గుర్తించారు. ఇంతమంది ఇంత అరుపులు కేకలతో ఉన్నప్పుడు అంతమంది మధ్యలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ మాత్రమే కాదు, ఆ స్త్రీ చేతిలో కూడా ఒక చిన్న బిడ్డ ఉంది. ఆ బిడ్డ పాలు తాగే బిడ్డ. అటువంటి బిడ్డను ఒరిలో పెట్టుకుని పాలిస్తూ నిశ్చింతగా ఉన్నదంట. ఎగసి పడుచున్నటువంటి అలలు, ఆ ఓడపై ఉన్నటువంటి ప్రయాణికుల ఆక్రందనలు ఆమెకు ఎటువంటి భయాన్ని కలిగించలేకపోయాయి. ఓడ నడిపే నావికులే బయటపడుతున్నారు ఆ ఎగసి పడుతున్నటువంటి అలను చూసి. ఆ ఎగసి పడుచున్న అలలు కానీ, బయట నుంచి ఎగసిపడుతున్న ఎలలు కానీ, లోపలున్న ఆ ఓడలో వాళ్ళు వేస్తున్న కేకలు కానీ, ఏది ఎంత మాత్రము కూడా మరి ఆ సహోదరిని ప్రభావితం చేయలేదు, భయం కలిగించలేదు. ఆమె ఎంతో ప్రశాంతంగా, నిమ్మళంగా ఆ చిన్న బిడ్డకి నవ్వుకుంటూ, సంతోషంగా ఆడుకుంటూ పాలిస్తూ ఉంది. ఆ యొక్క ఓడపై ఉన్నవారందరూ కూడా అరుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. దేవా, మమ్మల్ని రక్షిస్తే మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని మొక్కుతూ ఉన్నారు.
ఆమె మాత్రం ఏ మాట్లాడతలేదు. నిశ్చింతగా తన చంటి బిడ్డకు పాలిస్తూ హాయిగా ఆనందంగా ఆ బిడ్డ వైపు చూస్తూ నవ్వుతూ సంతోషంగా ఉన్నది. ప్రియులారు గమనించాలి. ఆమెను చూసినటువంటి విద్వాంసుడైనటువంటి ఎరాస్మస్ గారు ఆశ్చర్యపోతా ఉన్నాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఆమె దేవునితో సత్సంబంధం కలిగిన వ్యక్తిగా ఉన్నది, ఆమె దేవునితో మంచి సంబంధం కలిగినట్లున్నది ఈవిడ అని చెప్పి కొంతసేపు అయ్యాక ఆ ఓడ మునిగిపోవటం ప్రారంభించింది. సమస్య పెరిగింది. ఓడలో ఆందోళన ఎక్కువైంది, అలలు ఎక్కువయ్యాయి. నెమ్మదిగా ఆ ఓడ మునిగిపోతూ ఉన్నది. ఆ ఓడ మునిగిపోతూ ఉంది. ఆమె ఒక చెక్కపై కూర్చుంది. ఒక చేతితో తెడ్డును పట్టుకుంది. ఓడ మునుగుతున్నా కూడా ఆమె పట్టించుకోవట్లేదు. ఆమెకు ఒక చెక్క దొరికింది. ఆ చెక్కపై కూర్చుంది. ఒక తెడ్డు పట్టుకుంది. తోసుకుంటూ ముందుకు ప్రయాణం కొనసాగించింది. ప్రయాణించడం ప్రారంభించింది. అందరూ అనుకుంటూ ఉన్నారు, ఈమె ఎక్కడికి తీరం చేరుతుంది, ఎలా చేరుతుంది? చిన్న బిడ్డ చేతిలోనూ ఒక చేతితో ఒక తెడ్డితోటి నెట్టుతూ ఉంది. ఇంత భయంకరమైన పరిస్థితి, ఈమె తీరం చేరలేదు అనుకుంటూ ఉన్నారు. కానీ ఆమె విశ్వాసము, నిబ్బర బుద్ధి వలన ఆమె అందరికంటే మొదటిగా తీరం చేరుకుంది, ఒడ్డుకు చేరుకుంది. ఎరాస్మస్ గారు ఆమె సమీపించాడు. ఈయన కూడా ఒడ్డుకు చేరుకున్నాడు. ఎలాగైతేనే అందరికంటే ముందు ఆమె చేరుకుంది. తర్వాత ఎరాస్మస్ గారు కూడా ఒడ్డుని చేరుకుని ఆమె దగ్గరికి వెళ్ళమ్మా, కష్ట సమయంలో మీరు అంత నిబ్బరంగా ఎలా ఉన్నారు, అంత నిశ్చింతగా ఎలా ఉన్నారు కష్ట సమయంలో అని చెప్పి ప్రశ్నించాడు. అందుకు ఆమె చెప్పిన సమాధానం చాలా అద్భుతమైన సమాధానం. నేను యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాను, విశ్వాసం గలవాడు కలవరపడడు, ఆయన ఆపత్కాలమందు నన్ను రక్షిస్తాడు అని నాకు తెలుసు అని చెప్పిందంటండి ఆమె. ఆపత్కాలంలో నీవు నాకు మర్రపెట్టి నేను విడిపిస్తానన్నాడు దేవుడు. కాబట్టి నా అంతరంగం ఆయనతో నిమగ్నం అయిపోయినది. నేను ఈ ఓడలో ఉన్నానికి తెలుసు, ఈ ప్రమాదంలో ఉన్నానికి తెలుసు, శ్రమలో నాకు తోడుకుంటాడు, నన్ను విడిపిస్తానని గొప్ప చేస్తాడు. కాబట్టి నాకు ఏదన్నా అయితే అవమానం నా తండ్రికే. కాబట్టి నేను ఆయన మీద ఆధారపడ్డాను, ఆయనతోటే నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను, నా పక్షాన దేవుడున్నాడు అని ఆవిడ నిశ్చింతగా చెప్పిందంట. హల్లెలూయా. అంత భయంకరమైన పరిస్థితుల్లో అంత నెమ్మదిగా ఉండటానికి కారణం దేవునితో ఉన్న నిరీక్షణ, దేవునితో ఉన్న సంబంధం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా, మీ జీవితం ఎంతో గందరగోళం ఉందా, ఎంతో భయంకర పరిస్థితులుగా ఉందా? ఈరోజు నీ డెడ్ లైన్ అన్నారా? ఈరోజే నీకు మరి పరిస్థితి విషమంగా మారిపోయిందా? ఈరోజు నీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదా? ఈరోజే నీ అప్పుల సమస్య ఎక్కువైపోయిందా? ఈరోజే ఏదో ఊహించిన గందరగోళంలో నువ్వు వెళ్తున్నావా? మరి ఎలా ఉన్నావు? నువ్వు కూడా గందరగోళం అయిపోయావా? ఏ పరిస్థితి నిన్ను ప్రభావితం చేస్తుంది? నెమ్మది కలిగి జీవించగలుగుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా నేను బలపరిచి నెమ్మది కలిగి నీ పరిస్థితిని జయించడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.